బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రభుత్వానికి ఫార్ములా ఈ కార్ రేస్ కేసు నివేదిక అందినట్టుగా తెలుస్తుంది. తెలంగాణ ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది ఏసీబీ. 9 నెలల పాటు కేసును విచారించిన ఏసీబీ అధికారులు ఫైనల్ రిపోర్ట్ ను తెలంగాణ ప్రభుత్వానికి అందించినట్టుగా తెలుస్తుంది. ఈ కేసులో కేటీఆర్ తో పాటు ఐఏఎస్ అరవింద్ కుమార్ ను కూడా విచారించింది ఏసీబీ అధికారులు. కేటీఆర్ ను 4 సార్లు అలాగే అరవింద్ కుమార్ ను 5 సార్లు విచారించింది ఏసీబీ అధికారులు. కేటీఆర్, అరవింద్ కుమార్ అలాగే బిఎల్ఎన్ రెడ్డి, కిరణ్ రావును కూడా ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ అనుమతిని కోసం ప్రభుత్వానికి రిపోర్ట్ పంపింది ఏసీబీ అధికారులు. గవర్నర్ నుంచి అనుమతి రాగానే ఛార్జ్ షీట్ దాఖలు చేయబోతుంది ఏసీబీ. ప్రభుత్వానికి ఫార్ములా ఈ కార్ రేస్ కేసు నివేదిక అందినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర రాజకీయ దుమానం రేపుతున్నటువంటి ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఇప్పటికే ఏసీబీ అధికారులు మరింత దూకుడు పెంచారు. దాదాపు మాజీ మంత్రి కేటీఆర్తో పాటు అక్కడ అప్పట్లో పనిచేసినటువంటి అరవింద్ కుమార్ని, బిఎల్ఎన్ రెడ్డిని, అదేవిధంగా ఎఫ్ఈఓ కంపెనీ ఎప్పుడైతే ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించినటువంటి కంపెనీ నిర్వాహకులను సైతము ఏసీబీ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. ఇప్పటికే ఈ కేసులో కేటీఆర్ని 4 సార్లు, అదేవిధంగా సంబంధించినటువంటి విషయంలో అరవింద్ కుమార్ని 5 సార్లు విచారించారు. వీరికి సంబంధించినటువంటి పూర్తి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఏసీబీ అధికారులు సబ్మిట్ చేయడం జరిగింది. ఇప్పటికే ప్రస్తుతము ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉన్న నేపథ్యంలో ఢిల్లీ నుంచి ముఖ్యమంత్రి తిరిగి వచ్చిన తర్వాత దీనిపై ఒక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు ఏసీబీ నివేదికలో కొన్ని కీలక అంశాలు కూడా ప్రస్తావించింది. ప్రధానంగా ఇప్పుడు ప్రాసిక్యూట్ చేయాలి, ఎందుకంటే గతంలో విచారించిన వారందరిపై కూడా ఛార్జ్ షీట్ వేయాలంటే వీరందరినీ కూడా మరొకసారి విచారించినటువంటి అవసరం ఉంది. కాబట్టి దానికి ఒక మాజీ మంత్రిని విచారించాలన్నా, ఎమ్మెల్యేని విచారించాలన్నా, మినిస్టర్ని విచారించాలన్నా గవర్నర్ అనుమతి ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి వీరిని మరొకసారి ప్రాసిక్యూట్ చేసేందుకు, అంటే వీరిని మరొకసారి విచారించేందుకు గవర్నర్ అనుమతి తీసుకోవాలంటూ కూడా ప్రభుత్వానికి అటు ఏసీబీ అధికారులు సూచించిందండి. ఇక ప్రభుత్వ నివేదిక అందింది కాబట్టి ఇప్పటికే గవర్నర్ అనుమతి వచ్చిన తర్వాత ఈ ఎంటైర్ కేసులో, ఈ ఫార్ములా కార్ రేస్ కేసులో ఏదైతే దాదాపు 60 కోట్ల మేరకు ఫ్రాడ్ జరిగిందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దీనిపై ఏసీబీ అధికారులు ఇప్పటికే ఎఫ్ఈఓ కంపెనీ నిర్వాహకుల స్టేట్మెంట్తో పాటు అరవింద్ కుమార్ స్టేట్మెంట్, మరోవైపు కేటీఆర్ స్టేట్మెంటు, సంబంధించినటువంటి నవీన్ రావు, కిరణ్ రావు స్టేట్మెంటు, బిఎల్ రెడ్డి స్టేట్మెంట్ కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు నమోదు చేసుకోవడం జరిగింది. ఈ నివేదికను మొత్తం కూడా ప్రభుత్వానికి ఏసీబీ అధికారులు సబ్మిట్ చేయడం జరిగింది. కాబట్టి ముఖ్యమంత్రి ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నాడు. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఈ ఫార్ములా కార్ రేస్ కేసులో మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని మాత్రం సర్వత్రా రాజకీయ ఆసక్తి అయితే నెలకొని చెప్పవచ్చు. ఇప్పటికే మనం చూసాం, గతంలోనే ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ని అరెస్ట్ చేస్తున్నట్టు కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దాదాపు 1 కాదు 2 కాదు, ఏకంగా 4 సార్లు కేటీఆర్ని ఏసీబీ అధికారులు విచారించి ఆయనకు స్టేట్మెంట్ కూడా నమోదు చేస్తుంది. ఇందులో పనిచేస్తున్నటువంటి అప్పట్లో పనిచేసినటువంటి హెచ్ఎండిఏ సంబంధించిన నిర్వాహకులు, అధికారులను ప్రయత్నం ఏసీబీ అధికారులు సుదీర్ఘంగా విచారించి వారి యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకుంది. ఇప్పుడు మరొకసారి వారందరినీ కూడా ప్రాసిక్యూట్ చేయాలి, వారందరినీ కూడా మరోసారి విచారించాలి. ఇందుకోసం గవర్నర్ అనుమతి ఖచ్చితంగా తీసుకోవాలి. కాబట్టి ప్రభుత్వానికి సూచించింది మరొకసారి గవర్నర్ అనుమతి వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన విషయంలో ఏసీబీ అధికారులు ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. మరి ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా సర్వత్రా ఆసక్తి అయితే నెలకొని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సునీల్.